మిత్రులందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు శిక్షణ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు 9-10 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పేసి ఇచ్చారు. అట్లయితే గతంలో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఏం పబ్లిష్ చేశారంటే మాన్యువల్ కౌన్సిలింగ్ అనే టైప్లో పబ్లిష్ చేశారు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఏం అప్డేట్ వస్తుందంటే 9-10 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అకాడమిక్ క్యాలెండర్, హ్యాండ్ బుక్లు తదితర మెటీరియల్ను అందిస్తారు. మరొక విడత ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. అంటే మొదటి విడత శిక్షణ తరగతులు వచ్చేసరికి మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ రెండవ విడతకు సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుల్గా పనిచేస్తున్న డిఎస్సికి ఎంపికైన తమను పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచి విధుల నుంచి రిలీవ్ చేస్తామని చెబుతున్నారని, విద్యాశాఖ మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని ఆదేశిస్తుందని పేర్కొన్నారు. మెయిన్గా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వారితో పాటుగా కానిస్టేబుల్ కింద కానివ్వండి, ఇతరేతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు డిఎస్సికి సంబంధించి ఎంపికయ్యారు. వారిని ప్రభుత్వం రిలీవ్ చేసి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని అక్కడ రిలీవ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. దీనిపైన కూడా అధికారులు ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఇంకొక అంశం ఏంటంటే గ్రీవెన్సెస్లు ఎలా పెట్టాలి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి 13 జిల్లాలకు సంబంధించి డిఓ కార్యాలయాల కేంద్రంగా ఒక కౌంటర్ సెంటర్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పటికైతే మనకి ఇంకా డిఓ ఆఫీసుల్లో ఎటువంటి కౌంటర్ సెంటర్లను ఏర్పాటు చేయలేదు. గ్రీవెన్స్కి సంబంధించి 13 జిల్లాల డిఓ ఆఫీసులని బేస్ చేసుకుని మనకి 13 గ్రీవెన్స్ కౌంటర్లని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కదా, మెయిల్ ఐడీలు ఇచ్చారు. మెయిల్ ఐడీకి మీ ప్రాబ్లమ్ని అక్కడ మెయిల్ చేసిన తర్వాత అదే ఒక హార్డ్ కాపీని అంటే జిరాక్స్ తీయించిన కాపీని డిఓ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కౌంటర్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం డిఓ ఆఫీసుల్లో ఎటువంటి గ్రీవెన్స్ కౌంటర్లు అనేవి అందుబాటులోకి తీసుకురాలేదు. మనకి 2-3 రోజుల్లో జిల్లా డిఓ కార్యాలయాన్ని బేస్ చేసుకుని గ్రీవెన్స్ కౌంటర్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మెయిల్ చేసిన కాపీ ఏదైతే ఉందో ఏర్పాటు చేసిన సంబంధిత కౌంటర్లో దాన్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం జిల్లా డిఓ ఆఫీసుల్ని బేస్ చేసుకుని ఎటువంటి కౌంటర్స్ అనేవి అందుబాటులోకి రాలేదు. 2-3 రోజుల్లో కౌంటర్స్ అనేవి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.